150 గజాల ఇల్లు కేవలం 42 లక్షల రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ రేటు ఎక్కడుంది, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, ఇల్లు ఏ విధంగా కట్టారు, పూర్తి విషయాలు మనతోని బిల్డర్ గారు అయినటువంటి ప్రేమ్ సార్ మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి ప్రేమ్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ తక్కువ బడ్జెట్లో ఉన్న ఇల్లులు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ప్రేమ్ గారు నమస్కారం అన్న. చాలా మంది తక్కువ బడ్జెట్లో ఇల్లు అడుగుతారన్న. ఈరోజు వీళ్ళు మాత్రం ద బెస్ట్ అని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ ఇది ఏ లొకేషను, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది? మనకు మోత్కూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్. అంటే మోత్కూరు మండలం అంటే ఇది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కిందకి వస్తే మోత్కూరు మండలం అంతే అన్న. మెయిన్ రోడ్ వ్యవసాయ మార్కెట్ నుంచి ఎంత వస్తుంది? ఇక 1 కిలోమీటర్ వస్తుంది. మళ్ళీ ఇది బస్ రోడ్ దగ్గర ఉంది. మళ్ళీ ఇది ఎగ్జాక్ట్ బస్ రోడ్ నుంచి 6th బిట్ అన్న. 6th బిట్. అన్ని ఇండ్ల మధ్యలో మంచిగా అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. టోటల్ ఇది ఎన్ని గజాలు అనేది? 150 గజాలు. దీని ఫేసింగ్ ఏది? వెస్ట్ ఫేస్ అన్న. వెస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్? ఇది 25 ఫీట్ల రోడ్. 25 ఫీట్ల రోడ్. మన ఇల్లు డైమెన్షన్స్ ఏమున్నాయి? ఫేసింగ్ వచ్చేసి 45x30 అన్న. ఇది కంప్లీట్ గా మనము ఇంటీరియర్స్, నేను ఇంటీరియర్ డిజైనర్ని ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. మనకు ఆర్కిటెక్ట్ డిజైన్ దగ్గర నుంచి స్ట్రక్చరల్ డిజైన్ తీసుకొని స్టీల్ డిజైనింగ్ కానీ కాలమ్ డిజైనింగ్ కానీ ప్రతిదీ కూడా ఇంజనీర్ డయాగ్రామ్ తీసుకొని యాజ్ పర్ హైదరాబాద్ కన్స్ట్రక్షన్స్, అంటే ఒక ఇంటీరియర్ ఒక ఇంజనీర్ ఎలా కడతాడో అలా కట్టిన ఇల్లు అనేది. మోత్కూర్ అని చెప్పేసి మనము లేదా విలేజ్లా ఉన్నదని ఆ బ్యాక్ డ్రాప్లో మనం తీసుకున్నది కాదు. ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే వర్త్ అనమాట. 42 lakhs అంటే 42 lakhsకి వర్తబుల్ ఇల్లు అనమాట ఇల్లు ఇది. చాలా బాగుంది. దీని మీద ఇంకొక 3 ఫ్లోర్లు వేసుకునే విధంగా కింద స్ట్రెంత్ ఇచ్చాను, డిజైన్ ఇచ్చాను. స్టీల్ కూడా పుట్టింగ్స్ కూడా అలాగే వేసాము. సో హైదరాబాద్లో మనం ఎలా అయితే కన్స్ట్రక్షన్ దగ్గరుండి ఓనర్ ఎలా అయితే కట్టించుకుంటాడో అలా ఈ ఏరియాలో నేను కట్టించాను అనమాట. చాలా సంతోషం. ఈ చుట్టుపక్కల ఇల్లు మధ్యలో దూరంలో కూడా ద బెస్ట్ అనమాట. లగ్జరియస్ 100% అన్న. ఓకే. ఇప్పుడు మనకు రోడ్ ఫేస్ 45 ఉంది, లోతు 30 ఉన్నది. ఎసెప్ట్ ఎంత వచ్చింది? ఇది 1250 ఎసెప్ట్. 1250 ఎసెప్ట్ వచ్చింది. 2 BHK పోర్షన్. చాలా బాగుంది అన్నగారు. పైన మళ్ళీ మీకు G+1 అనుకుంటే పైన +1 లో మీకు 3 బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుంది పైన కూడా. ఎందుకంటే రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా విశాలంగా వస్తుంది. ఎందుకంటే కింద పార్కింగ్ ఉంది, పైన పార్కింగ్ ఇయ్యం కదా, దాన్ని బేస్ చేసుకుని 3 BHK చేసుకో. ఎగ్జాక్ట్ గా అన్న. చాలా బాగుంది అన్నగారు. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? 42 లక్షలు చెప్తున్నాను అన్న. ఈ చుట్టుపక్కల ఉన్నాయి 38.5 పోయినాయి అన్న. దానికంటే మనం కన్స్ట్రక్షన్ కానీ పరంగా కానీ మెటీరియల్ పరంగా కానీ కొంచెం బ్రాండెడ్ వాడాం కాబట్టి కంపారిజన్ కాదు, మార్కెట్లో మనం ఇంత పెట్టాం కాబట్టి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. చాలా సంతోషం అన్నగారు. 42 లక్షలు అంటున్నారు, కన్స్ట్రక్షన్లో బాగా చేసిండ్రు, మా కంటికి కూడా కనబడుతున్నది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంటి దీనికి? మీకు 90% వరకు వస్తుంది అన్న. ప్రొఫైల్ మంచిగా ఉంటే 100% కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాంకర్స్ కానీ, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా లోన్ మీద డిపెండ్ అయ్యి ఉండి ఇల్లు తీసుకోవాలని, ఇల్లు అనేది ఒక కళనా, ఆ కళ సహకారం చేసుకోవడానికి మా వంతుగా మీ తోడ్పాటు. ఈ ఇంటికి ప్రాపర్టీకి ఎలిజిబుల్ ఉంది, పర్సన్కి ఎలిజిబుల్ ఉంటే మాత్రం 100% లోన్కి వెళ్ళొచ్చు దీనికి. చాలా బాగుంది అన్నగారు. ఓకే. ఇంకేమైనా నెగిషియబుల్ ఉంటుందా? రేట్ తక్కువ అంటున్నారు, ఇంకా మా వ్యవసాయ కోసం అడుగుతున్నా అన్న. వచ్చి ప్రాపర్టీ చూసుకొని నచ్చింది నాకన్నా ముందు కూర్చుంటే చూస్తానన్న. నచ్చింది ఇది నా ఇల్లు నాకు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు చాలా ప్యాషన్తో కట్టిన ఇల్లు ఇది. సో అంతే ప్యాషన్గా కొనే వాళ్ళు వస్తే మాట్లాడి చేద్దాం. అంతే కదా, ఏదైనా అంతే కదా. ఇష్టం ఉంటేనే మనకి ఏదైనా మనం కూర్చోగలుగుతాం, చేయగలుగుతాం. అడిగితే అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు చాలా మంది వచ్చి అడిగారు కానీ అడిగిన వాళ్ళందరికీ యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు ఇల్లు కావాలి అని వచ్చి ముందర వచ్చి కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం మాట్లాడవచ్చు అన్న. చాలా ధన్యవాదాలు ప్రేమ్ గారు. ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రేమ్ సార్ అయితే తన ఇల్లు గురించి, కన్స్ట్రక్షన్ గురించి పూర్తి విషయాలు చెప్పడం జరిగింది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. మనకు కారు కానీ బైకులు కానీ లోపలికి ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో అయితే మంచి అద్భుతమైన టైల్స్ వాడడం జరిగింది. మనకు ఈజీగా ఒక చిన్న కార్ వస్తుంది. పార్కింగ్లో ఎలివేషన్లో కూడా మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి టేక్ వుడ్ వాడడమే కాకుండా హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది.
పైకి వెళ్ళడానికి మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూసే ముందు ఇల్లుకు చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్ట్ ఉంటుంది. ఏదైతే ఈ మెయిన్ రోడ్ చూస్తున్నారో ఇది మోత్కూర్ మండలంలోని మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్డు వ్యవసాయ కమిటీ మార్కెట్ నుంచి కేవలం ఇక్కడ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మన ఇంటి వెనకాల మనకు బస్ రోడ్ ఉంటుంది. బస్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే మన ఇల్లు నుంచి అతి సమీపంలో కస్తూర్బా గర్ల్స్ హాస్టల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా మన ఇంటికి అతి దగ్గరలో స్టేడియం రావడం జరుగుతుంది. రీసెంట్లీ స్థానిక ఎమ్మెల్యే గారిచే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు మనం పార్కింగ్లో ఎలివేషన్ టైల్స్ బాగున్నాయి, పార్కింగ్లో టైల్స్ బాగున్నాయి. అదేవిధంగా పైన ఫాల్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు 100% వాస్తు ప్రకారంగా ఇటు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు బోర్ పాయింట్ ఉంది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ సంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. బిల్డర్ గారు ప్రేమ్ గారు చెప్పినట్టు ఇల్లు మాత్రం లోపల చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి వైట్ టైల్స్ వాడడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా విండోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్లో కూడా ఈజీగా ఒక 2 వ్యక్తులు వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తో మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని 100% వాస్తు ప్రకారంగా అయినా సరే ఇటు మనకు వెంటిలేషన్ పరంగా సరే సౌత్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు వెళ్ళినట్టయితే మనకు ఇటు వాష్ పాయింట్ ఉంటుంది. ఏదైనా గిన్నెలు కడుక్కునే విధంగా అన్ని రకాల మనకు నల్లలు కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు కిచెను మంచిగా ఒక 2 పూజ చేసుకునే విధంగా అద్భుతమైన ఒక పూజ స్పేసు, మంచి లాంగ్ హాల్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకుని మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి స్పేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలు ఇవ్వడం జరిగింది. పైన ఫాల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. బాత్రూంలో వాడబోయే నల్లలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ పెట్టడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే ఏదైతే చూస్తున్నారో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా ఫేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రోడ్ ఫేస్ 45 ఉంది కాబట్టి ఇల్లు చాలా అద్భుతంగా కుదిరింది. ఈజీగా ఒక 2 పిల్లలు ఉండే విధంగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ అదేవిధంగా సరిపడిన సెల్ఫ్లు కానీ వెంటిలేషన్ పరంగా ఇక్కడ ఒక విండో కానీ పైన ఫాల్స్ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకుంటే మనకు ఎంత మంచిగా ఉందో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK పోర్షను 1250 సేఫ్టీలో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. రేట్ అయితే మీకైతే ముందే ఓనర్ గారు చెప్పారు 42 లక్షలు అని చెప్పేసి. ఈ 42 లక్షల మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. అదేవిధంగా పైన ఫ్లోరింగ్ కూడా అద్భుతంగా చేయించడం జరిగింది. ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటాయి పైన కనపడుతున్న ప్రేమ్ సార్ ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులో సరే 80% బ్యాంకులో అయితే అప్రూవల్ ఉంటుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే అంతకు మించి కూడా వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మరొక అద్భుతమైన వీడియోతో ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.